కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలుగు ఇండస్ట్రీ హీరోయిన్స్ ని ప్రోత్సహించినట్లు తెలుగు అమ్మాయిలకు ఛాన్సులు ఇవ్వలేదు అని అపరిందలు మోసింది మన టాలీవుడ్. కానీ ఇప్పుడు మారాం అంటోంది సౌత్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ. లోకల్ గర్ల్స్ కి ఛాన్సులు ఇస్తూ వాళ్ళకి హైప్ తెస్తోంది. రీసెంట్ గా ఓ ముగ్గురు భామలకు బ్రేక్ ఇచ్చాం కదా అంటోంది టీ-టౌన్. ఇంతకీ ఆ తెలుగుంటి ముద్దుగుమలెవరో చూద్దామా? టాలీవుడ్ లో ఒకప్పటి సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం యంగ్ అండ్ టాలెంటెడ్ తెలుగు అమ్మాయిల్ని తెరపైకి తీసుకొచ్చింది. మంచి సినిమాలతో వాళ్ళకు ఐడెంటిటీని ఇస్తోంది. ఈ మధ్య కాలంలో అలా ఓ ముగ్గురు ముద్దుగుమ్మలు టాలీవుడ్ లో ట్రెండింగ్ భామలుగా సందడి చేస్తున్నారు. వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది శివాని నాగారం. ఈ పేరు చెబితే ఎవరూ గుర్తుపట్టరు, కానీ కాత్యాయిని భోంచేసావా ఈ పాట వినగానే టక్కుని చెప్పేస్తారు లిటిల్ హార్ట్స్ మూవీ హీరోయిన్ అని. లిటిల్ హార్ట్స్ కన్నా ముందే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్తో పరిచయమైనప్పటికీ కాత్యాయిని కానీ రిజిస్టర్ అయింది శివాని. ఈ సినిమా ఆమెకు గట్టి బ్రేక్ ఇచ్చింది. తెలుగు ఆడియన్స్ కి చేరువైన మరొక తెలుగు అమ్మాయి టీనా శ్రావ్య. ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీలో తన పర్ఫార్మెన్స్ తో మెప్పించిన టీనాకు ఇది ఫస్ట్ సినిమా కాదు. గతంలో అగ్రికోస్ అనే ఫిల్మ్ లో నటించింది. ఆ సినిమా ఒకటి ఉందని ఎవరికీ తెలియదు, కానీ కాస్తో కూస్తో ఐడెంటిటీని తెచ్చుకుంది మాత్రం కమిటీ కుర్రాళ్లతోనే. ఆమెను సెలబ్రిటీని చేసింది మాత్రం ప్రీ వెడ్డింగ్ షో సినిమానే. ఈ సినిమా హిట్ కావడంతో టీనా పేరు యూత్ లో బాగా వినిపిస్తోంది. ఇక రీసెంట్ సెన్సేషనల్ గా మారింది రాంబాయి ఉరఫ్ తేజస్వి రావు. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన రాజు వెడ్స్ రాంబాయితో పాపులర్ అయింది తేజస్వి. టాలీవుడ్ లో సాయి పల్లవి అంటూ ఆమెను మోసేస్తున్నారు మేకర్స్. ఈ విషయం పక్కన పెడితే ఈ 16 అనాల తెలుగమ్మాయి ఈ పేరు తెచ్చుకోవడానికి చాలానే కష్టపడింది. ఇది ఆమె మొదటి సినిమాకు వచ్చిన గుర్తింపా అంటే కాదు. గతంలో కమిటీ కుర్రాలు సినిమాలో ముద్దు పెట్టుకుంటే కడుపొచ్చేస్తుందని ఏడ్చే అమ్మాయిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు రాంబాయిగా రిజిస్టర్ అయింది. ఇలా ముగ్గురు తెలుగమ్మాయిలు రీసెంట్ గా పాపులర్ అయ్యారు.